తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో ఒక్క మాట కూడా పడకుండా పనిచేస్తున్నాం. చివరికి నీ వల్ల అందరి ముందు తలదించుకోవాల్సిన కర్మ పట్టింది కదరా. ఎందుకురా మాకు తలవంపులు తెచ్చేలా ఇలా చేసావు? అమ్మా, మిమ్మల్ని ఎలా నమ్మించను? మీ రక్తం పంచుకు పుట్టిన నేను మోసగానని ఎలా అంటున్నారు? నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు ఏ పాపం తెలీదు. రే, చేసిందంతా చేసి ఇంకా ఎందుకురా నాటకాలు? చెప్పరా, పాపిష్టి డబ్బు కోసం నువ్వు ఇంతగా దిగజారిపోతావా? నిన్ను కన్న పాపానికి రేపటి నుంచి వాళ్లకు మొహం ఎలా చూపించాలరా? ఓసేయ్, మనకి రేపు అనేది కూడా ఉందా? లేదే, లేనేలేదు. ఇంత జరిగాక మనం ప్రాణాలతో ఉంటే సిగ్గులేనోళ్ళు అని ఊళ్ళో అందరూ మన ముఖాన ఉమ్మేస్తారే. అరే, అట్లాంటి ఘోరాన్ని చూడడం కంటే ఇప్పుడే మనం ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే మంచిదే. నానా, అంత మాట అనకండి. వద్దురా, వద్దు. ఏ క్షణంలో అయితే దురాశ పుట్టి నువ్వు ఆదరించిన వాళ్ళకి అన్యాయం చేశావో ఆ క్షణం నుంచే మన మధ్య బంధం తెగిపోయినట్టే. ఇంకా ఆడితో మాటలు ఎందుకయ్యా? అమ్మూరు చెరువులో ఇద్దరం ఒకేసారి దూకి చచ్చిపోదాం, పద. నాన్న, అమ్మా వద్దమ్మా. నింద పడింది నా మీదైతే మీరు శిక్షను భరించడానికి వీల్లేదు. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి పోరా. నీలాంటి నీచుడు మాకు పుట్టలేదనుకుంటాం. పుట్టిన పొరిట్లోనే చచ్చాడు అనుకొని ఒక ఏడుపు ఏడ్చే ఊరుకుంటాం. అరే, మళ్ళీ నీ పాపిష్టి మొహాన్ని మాకు చూపించొద్దు, పో. నాన్న, ఎంత చెప్పినా అమ్మ వాళ్ళు కూడా నన్ను నమ్మడం లేదు. నేను తప్పు చేశానంటున్నారు. నీలాంటి మోసగాన్ని కన్న పాపానికి మేము చచ్చిపోతాంరా అంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది? నా బాధని ఎవరితో చెప్పుకోను. లేరు, ఈ లోకంలో నాకెవరూ లేరు. ఆనంద్, నువ్వు బాధపడకు. నన్నిలా చూసి నేను భరించలేను. పూజా మేడం, మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. ఇదంతా కావాలని ఆ నందిని వాళ్ళ నాన్న బాబురావు కలిసి చేసిన కుట్ర ఇది. ఆనంద్, నిజంగానా? అవును మేడం, వాళ్లే కావాలన్న నిరికించారు. హర్ష గారి ముందు ఒక దోషిగా నిలబెట్టి నేను తలదించుకునేలా చేశారు. ఆనంద్, నిన్నిరికించాల్సిన అవసరం వాళ్ళకేముంది? చెప్తాను మేడం. నేను మీ ఫామ్ హౌస్కి మేనేజర్గా వచ్చేదాకా ఆ బాబురావు అక్కడ తోటలో కాయలు పళ్ళు దొంగచాటుగా హర్ష గారికి తెలియకుండా అమ్ముకుని జల్సా చేసేవాడు. ఒకసారి అది చూసి నేను అడ్డుపడ్డాను. నమ్మక ద్రోహం చేసే వాళ్లతో నేను చేతులు కలపనని గట్టిగా చెప్పాను. ఆ రోజు నుంచి ఆ దుర్మార్గుడు నా మీద కక్ష పెంచుకున్నాడు. అవకాశం దొరకగానే అన్యాయంగా నన్నొక దొంగగా నిరూపించి తన పగ తీర్చుకున్నాడు. ఛీ, అయిన వాళ్ళని చేరదీస్తే ఆ నందిని బాబురావు ఇంతకి తెగిస్తారా? అంతేకాదు మేడం, హర్ష గారికి శత్రువైన ఆ సిద్ధప్పని బాబురావు కలవడాన్ని నేను చాలాసార్లు చూశాను. అంటే మా శత్రువుతో చేతులు కలిపి డబ్బు కోసం కకృతిపడ్డ వీళ్ళు ఒక పథకం ప్రకారమే నిన్నొక బలిపశువం చేశారన్నమాట. అవును, ఎంతో నమ్మకంతో హర్ష గారు నాకిచ్చిన సీల్డ్ కవర్ని నందిని మీద రౌడీలు అటాక్ చేయడం అనే కట్టుకథ మధ్యలో నాకు తెలియకుండా ఓపెన్ చేసుంటారు.
ఆ కొటేషన్లో ఉన్న ఫిగర్ కంటే ఒకే ఒక్క రూపాయి తక్కువగా కోట్ చేయించి మీ కుటుంబానికి రావాల్సిన కాంట్రాక్ట్ని ఆ సిద్ధప్పకి కట్టబెట్టుంటారు. ఛీ, మరి ఇంత దారుణమా? అయినా ఇదంతా మా అన్నయ్య వదినలకి నువ్వెందుకు చెప్పలేదు? నేను అలా చెప్తానని భయపడే కదా. నోరు తెరవక ముందే నన్ను ఒక మోసగాడిగా నిలబెట్టి అందరూ అది నమ్మేలా చేశారు. నా పరువు తీశారు. ఆనంద్, జరిగింది నాకు పూర్తిగా అర్థమైంది. ఈ లోకంలో నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆనంద్, కళ్ళు తుడుచుకో. ఏదో ఒక రోజు వాళ్ళ పాపం పండి తీరుతుంది. అప్పటిదాకా నేను ఈ అవమానంతో చెయ్యని తప్పుకి కుమిలిపోతూనే బ్రతకాలా? నా వల్ల కాదు. అమ్మా నాన్నలే నన్ను అసహ్యించుకున్నాక ఇంకా నేను బ్రతికుండడంలో అర్థమే లేదు. నేను చావాల్సిందే. నేను చేస్తానంతే. ఆనంద్, ఆనంద్, ఆనంద్ ఆగు. ఆనంద్, పూజ ఆగు. మేడం, నన్ను వదలండి మేడం. ఆనంద్, వదిలు ఆనంద్. మేడం, వదలండి నేను మేడం. చెప్పేది విను. నేను చచ్చిపోతాను. ఆగు ఆనంద్. మేడం, పూజ మేడం వదలండి. మేడం, ఆనంద్, పూజ వదలు మేడం ఆనంద్. వదలండి. ఆనంద్, వద్దు. ప్లీజ్ పూజ మేడం వదిలు ఆనంద్. వదిలేండి. నేను చచ్చిపోవాలి. ఆనంద్. నేను చచ్చిపోవాలి. ఆనంద్, నన్ను చావనివ్వండి. చెప్పేది విను. ప్లీజ్ మేడం వదిలు ఆనంద్. వదిలేండి. వదిలే మేడం, ఆనంద్. ప్లీజ్ మేడం వదలండి. మేడం ఆనంద్, చిన్నమ్మగారు, ఏ నువ్వు చచ్చిపోయినంత మాత్రాన నీ మీద పడ్డ నింద మాసిపోతుంది అనుకున్నావా? లేదు, తప్పు చేసినందుకే బలవంతంగా నువ్వు ప్రాణాన్ని తీసుకున్నావు అంటారు. నీ మీద పడ్డ నిందని నువ్వే నిజం చేసినట్టు అవుతుంది. నేను అంత దూరం ఆలోచించలేదు మేడం. ఆనంద్, ఏ మనిషి అయినా డబ్బుని, ఆస్తిని, పరువుని కూడా పోగొట్టుకున్న బ్రతకొచ్చు. కానీ అన్నింటికన్నా విలువైన ప్రాణాన్నే పోగొట్టుకుంటే కన్నా వాళ్ళకి శోకాన్ని మిగల్చడం తప్ప సాధించేదేముంది? అందుకే బలవంతంగా ప్రాణం తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అయినా చచ్చి ఏం సాధించాలని? ఇంత జరిగాక బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? ఆనంద్, ఈ లోకంలో ఏ మనిషి అయినా పూర్తిగా తనని తాను ఇష్టపడటం నేర్చుకోవాలి. తనని తానే గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలి. నీతిగా, నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. తన శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని 1000 కళ్ళతో గమనించాలి. మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. చూడు, యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే ఆగిపోతే నిన్ను పిరికివాడు అంటారు. గెలిచినా ఓడినా ఆఖరిదాకా నీ పోరాటాన్ని సాగిస్తేనే వీరుడు అని గుర్తుంచుకుంటారు. గుర్తుపెట్టుకో. కాలం కడలై దాటే దిక్కేదో చూపకుందే ప్రాణం మరుగై తీరం మంచుల్లో కోరుకుందే ఒంటిగా వదిలేసేనే రాతే ప్రశ్నకే బదులివ్వడం రాకే గుండెలే విలపించిన కల్లోలాలే తెరదించవా. ఆ సిద్ధప్ప నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటే అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. అలాంటి దుర్మార్గుడిచ్చే డబ్బు కోసం
నేను నమ్మిన ఆనంద్ అమ్ముడు పోతాడా? మీరా ఈ టైంలో? ఉహుం. చెప్తా. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఆనంద్ గురించేగా? కాదు, మీరు తొందరపడ్డారేమోనని చెప్పడానికి వచ్చాను. రాణి గారు ఏమంటున్నారు? జరిగిందంతా తెలుసు కూడా మీరు ఆనంద్ని సమర్థించాలనుకుంటున్నారా? ఉహుం. మన కళ్ళు చూసింది మాత్రమే నిజం కాకపోవచ్చు అంటున్నాను. టెండర్ విషయంలో ఆనంద్ పొరపాటు చేశాడు, ఒప్పుకుంటాను. కానీ తన స్వార్థం కోసం తప్పు చేశాడు అంటే మాత్రం ఇప్పటికీ నమ్మలేను. రాణి గారు, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. ఎంతో భద్రంగా దాచిపెట్టమని ఆనంద్కి నేనిచ్చిన సీల్డ్ కవర్ ఓపెన్ చేసింది. నేను కోట్ చేసిన ఫిగర్ కంటే ఆ సిద్ధప్ప జస్ట్ ఒకే ఒక్క రూపాయి తక్కువతో నాకు రావాల్సిన టెండర్ని తను తన్నుకుపోయాడు. హౌ? ఆనంద్ లీక్ చేయకపోతే ఆ ఫిగర్ సిద్ధప్పకి ఎలా తెలుస్తుంది? అది మీ ప్రశ్న మాత్రమే, అనుమానం మాత్రమే. కానీ నిజంగా ఆనంద్ ఆ తప్పు చేశాడు అని నిరూపించే ఆధారం మీ దగ్గరుందా? అవసరం లేదు. 1+1 = 2 అని చెప్పడానికి ఏ ఆధారమూ అక్కర్లేదు. ఇంత ద్రోహం చేసిన వాణ్ణి పోలీసులకు పట్టించాల్సిందే. కానీ ఆ లక్ష్మయ్య మా ఊళ్ళమ్మల ముఖాలు చూసి ఊరుకున్నాను. అదే నేను చెప్పేది. మీలో ఒకవైపు అంత మంచితనం ఉన్నప్పుడు రెండో వైపు అంత కఠినత్వం ఎందుకు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్లీజ్ ఆవేశపడకుండా ఆలోచించండి. నేరం నిరూపించబడకుండానే శిక్షను విధించడం కరెక్టే అంటారా? కావాలని ఒక ప్లాన్ ప్రకారమే చేసిన నేరాలకి అన్నిసార్లు ఆధారాలు దొరకవు. ప్రత్యక్ష సాక్ష్యం దొరకనప్పుడు జరిగిన సంఘటన ద్వారానే నిర్ణయానికి రావాలి. అవునా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎందుకు? నాకు జవాబు కావాలి. పన్నెండు దాటింది. హ, ఇది పగల రాత్రా? వాడు మీ రాత్రేగా. రాత్రి కాదు, అర్ధరాత్రి. ఈ టైంలో మరొకరి భార్యనైన నేను ఇలా మీ గదిలో ఉండడం చూసిన వాళ్ళు ఏదేదో ఊహించుకుని నిందలు వేస్తే పళ్ళు రాలగొడతాను. ఏ? ఎందుకు? ఈ సంఘటన కూడా అనుమానించదగ్గదేగా. అక్కడ ఆ సిద్ధప్ప ఆనంద్కి థ్యాంక్స్ చెప్పడం మీకు తప్పుగా అనిపిస్తే ఇక్కడ మనల్ని చూసే వాళ్ళకు కూడా తప్పు జరుగుతుంది అనిపించడంలో తప్పేముంది? ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంత జరిగాక ఆనంద్ని ఇక్కడే ఉండనివ్వమని చెప్పలేను. పెద్ద మనసుతో క్షమించి వదిలేయండి. బయటికి వెళ్ళి తన దారిన తను బతుకుతాడు. ఈ మాట చెప్పాలని వచ్చాను. నిజంగా ఆ నేరం చేసిందెవరో బయటపడ్డ రోజు ఏం తీర్పుని చెప్పాలో మీరే నిర్ణయించుకోండి. అయ్యగారు, అమ్మగారు, నన్ను క్షమించండి. ఎంతో అభిమానంతో మీరు నన్ను ఆదరించారు. నా మీద దయతో ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు.
మీరిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేని దురదృష్టవంతుని నేను. ఎంతో ఆనందంతో వచ్చి నిందని మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాను. నిందేంటి నిందా? కక్కుర్తి పడి తప్పుడు పని చేసి దొరికిపోయి కూడా జాలి మాటలు చెప్తే నమ్మేస్తామనుకున్నావా? ఏంటా లుక్కు? చేసిన తప్పుకు సిగ్గుపడి తలదించుకోకుండా ఇంకా నాటకాలా? హర్ష, నువ్వేం మాట్లాడవే? ఈ వెధవ నీకు కోట్లు నష్టం తెచ్చిపెడితే పోలీసులను పిలిపించి బొక్కలో తోయించకుండా వదిలేస్తావా? బాబాయ్ గారు, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక మధ్యలో మాట్లాడటం మంచిది కాదు. ఏంటమ్మా మంచిది కాదు? పిచ్చి కుక్కని రోడ్డు మీదకి వదిలేస్తే ఓ నలుగురిని కరుస్తుందేమో కాని ఇలాంటి డబ్బు పిచ్చి పట్టిన వాడిని క్షమిస్తే కనిపించిన వాళ్ళందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. బాబురావు, జరిగిందేదో జరిగిపోయింది. తన దారిన తాను వెళ్ళిపోతానంటున్నాడు కదా. ఇదంతా ఒక పీడకలనుకుని అందరం మర్చిపోదాం. ఏంటక్కా మర్చిపోవాలా? హ్, ఈ జన్మకది జరిగే పనేనా? మన హర్ష పోటీలో ఓడిపోయాడంటే ఎంత అవమానం, ఎంత అప్రదిష్ట! మార్కెట్లో మన పరపతి డౌన్ అయిపోదు? ఛీ! అవకాశం దొరికింది కదా అని వీళ్ళు అమాయకుడైన ఆనంద్ని అన్యాయంగా తిడుతున్నారు. ప్రేమించిన వాడికి నా కళ్ళ ముందే అంత అవమానం జరుగుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన పరిస్థితి నాది. ఆనంద్, మై లవ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏంటి హర్ష, నువ్వేం మాట్లాడవు? క్షమించడానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. కనీసం 4 తన్నైనా పొమ్మనకుండా ఇలా వదిలేస్తే ఆ రాస్కెల్ ముందు నువ్వు లోకువైపోవు. మావయ్య, ఏ విషయం అయినా నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు. మోసం చేసిన వాడిది ఎంత తప్పో గుడ్డిగా నమ్మినా నాది కూడా అంతే తప్పు. అది కాదు హర్ష. డాడ్, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? వాడు వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకెందుకు? సరేలే, ఇక చేసేదేముంది? దొరికేదాకా అందరూ దొరలే అని ఊరికే అన్నారా? ఆనంద్ ఎంత విశ్వాసం కలవాడని నేను నిన్ను ముద్దుగా కుక్క పిల్ల అని పిలుచుకున్నాను. కళ్ళలో కూడా నువ్వు తప్పు చెయ్యవు, చెయ్యలేవు అని నాకు తెలుసు. ప్లీజ్, నా కోసమైనా నువ్వు వెళ్ళిపోకురా. చిన్నమ్మగారు, అయ్యో, నేను దొంగని కాదు, మోసగాన్ని అంతకన్నా కాదు. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా కనీసం మీరైనా నమ్మితే చాలు. వెళ్ళొస్తాను. సారీ, ఇంకెప్పుడు రాను. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతూ వెళ్ళండి.
ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. కళ్ళలో కడలిలా పొంగే శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా కలలే కూర్చుతున్నది సమయం, ఎదలే కాచుతున్నది విలయం, సర్వం చేయి జారిన ఈ నిమిషం, హృదయం పేలిపోయిన శబ్దం, చలిమి దూరం చలియ దూరం మరపురాని మమతే దూరం, పిలుపు దూరం వలపు దూరం, బ్రతికి ఉన్న క్షణమో మరణం. హాయ్ అమ్మా. షర్ట్ పై డిజైన్ కుడుతున్నావా? మ్మ్, నా కోసమేనా? ఇది పెద్దవాళ్ళ కోసం. మీ హబ్బీ గారి కోసమేగా. నాన్న పేరు హర్ష అయితే హెచ్ అని ఉండాలి కదా, ఆర్ అని ఉందేంటమ్మా?